నిద్రపోయేటప్పుడు ప్రశాంతంగాను, నిద్ర లేచేటప్పుడు సంతోషంగాను ఎవరైతే ఉంటారో వాళ్ళే నిజమైన కోటీశ్వరులు. శత్రువుని చంపడం యుద్ధం కాదు, శత్రువుని దగ్గరికి వచ్చి నమస్కరించేలా బ్రతకడమే అసలైన విజయం. లోకం ఏమనుకున్నా పర్లేదు, కానీ ప్రాణం అనుకున్న వాళ్ళే పరాయి వాళ్ళలా మారి నటిస్తుంటే నమ్మకం అనే పదానికి అర్థం లేదనిపిస్తుంది. ప్రపంచంలో బలమైనది ఇనుము, అది అన్నింటినీ కోసేస్తుంది. ఇనుము కంటే బలమైనది అగ్గి, ఇది ఇనుమును కూడా కరిగించేస్తుంది. అగ్గి కంటే బలమైనది నీరు, ఇది అగ్గిని ఆర్పేస్తుంది. నీరు కంటే బలమైన వాడు మనిషి, నీటినే తాగేస్తాడు. మనిషి కంటే బలమైనది మరణం, ఇది మనిషి ప్రాణాన్నే తీసేస్తుంది. అద్దం పగిలితే అతికించలేం, నమ్మకం పోతే తిరిగి పొందలేం. ఒక్కసారి నమ్మించి ద్రోహం చేయడం అంటే నిన్ను నువ్వు చంపుకోవడమే. అత్తగారు అంటే అమ్మ తర్వాత అమ్మ అని తెలుసుకోవాలి. కోడలు అంటే కూతురితో సమానమని గుర్తించుకోవాలి. ఈ స్పృహ ఉన్న ఇంట్లో గొడవలకు తావుండదు, శాంతికి లోటుండదు. అందం అనేది కళ్ళను ఆకర్షిస్తుంది, కానీ గుణం మాత్రమే మనసును బంధిస్తుంది. కళ్ళు మూసుకుంటే కనిపించని అందం కన్నా కళ్ళు మూసినా గుర్తొచ్చే మంచితనం మిన్న. నీ తప్పుని నువ్వు తెలుసుకున్న రోజున సగం శిక్ష తగ్గిపోతుంది. అదే తప్పుని సరిదిద్దుకున్న రోజున నీకు విజయం లభిస్తుంది. కోపం అనేది ఒక్క క్షణం ఆలోచనను చంపేస్తుంది, కానీ ఆ ఒక్క క్షణం చేసే తప్పు జీవితాంతం శిక్షను మిగిలిస్తుంది. ఎదిగే కొద్దీ వదగడం నేర్చుకో, లేకపోతే గాలివానకు కూలిపోయే చెట్టులా మిగిలిపోతావు. స్థాయి పెరిగినప్పుడు వినయం పెరగడమే అసలైన రాజ్యసం. కొడుకు బాగుండాలని తండ్రి కష్టపడతాడు, తండ్రి పేరు నిలబెట్టాలని కొడుకు ఇష్టపడాలి. ఈ రెండు కుదిరిన రోజే ఆ వంశానికి ఒక చరిత్ర మొదలవుతుంది. గౌరవం ఇస్తేనే గౌరవం దక్కుతుంది, ఇది ప్రకృతి ధర్మం. నువ్వు పెట్టినదే నీకు తిరిగి వస్తుంది, అది ప్రేమ అయినా ద్వేషమైనా. ఒక మగాడి గెలుపు వెనుక ఉండాల్సింది ఆడవారి అందం కాదు, తనను అర్థం చేసుకునే ఆడవారి సంస్కారం. ఎదుటి వాడికి ఇచ్చే గౌరవం నీ బలహీనత అనుకుంటే అది వాడి తప్పు, అది నీ సంస్కారం అనుకుంటే అది నీ గొప్ప. ఆస్తి కోసం కొట్టుకోవడం కాదు, ఆపదలో ఉన్నప్పుడు ఆదుకోవడమే అసలైన వారసత్వం. జీవితం అనేది ఒక ప్రయాణం, అందులో నువ్వు చేసే ప్రతి మంచి పని నీకు ఒక మైలు రాయిలా మిగిలిపోతుంది. భర్త సంపాదన భార్యకి గర్వం ఇవ్వకూడదు, భార్య అందం భర్తకి అహంకారం ఇవ్వకూడదు. ఒకరి మీద ఒకరికి ఉన్న నమ్మకమే ఆ సంసారానికి అసలైన ఆభరణం. డబ్బుతో మంచి మంచాన్ని కొనగలవు, కానీ నిద్రను కాదు. మంచి పుస్తకాన్ని కొనగలవు, కానీ జ్ఞానాన్ని కాదు. జేబు నిండా డబ్బు ఉంటే లోకం నిన్ను గుర్తుపడుతుంది, అదే జేబు ఖాళీ అయితే లోకాన్ని నువ్వు గుర్తుపడతావు. గతాన్ని తవ్వుకుంటూ కూర్చుంటే కన్నీళ్లు వస్తాయి, కానీ ఆ గతం నేర్పిన పాఠాన్ని గుర్తుపెట్టుకుంటే భవిష్యత్తులో గెలుపు పిలుస్తుంది.